నమస్తే. నేను మీ డాక్టర్ గోపికాంత్, కిడ్నీ స్పెషలిస్ట్, డాక్టర్ గోపికాంత్ కిడ్నీ అండ్ ఆండ్రాలజీ సెంటర్, గోదావరిఖని. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఆల్కహాల్ లేదా బీర్ వల్ల కిడ్నీ స్టోన్స్ పోతాయా? చాలామంది నా దగ్గరకు వచ్చి స్టోన్స్ కోసం చూపించుకున్న తర్వాత, సార్ బీర్ తాగితే పోతాయంటారు కదా, బీర్ తాగొచ్చా? కళ్ళు తాగితే పోతాయంటారు కదా, కళ్ళు తాగొచ్చా అని అడుగుతుంటారు. యాక్చువల్గా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ రూపకంగా ఆల్కహాల్ తీసుకున్నా సరే ఇనీషియల్గా యూరిన్ అనేది చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. బట్ ఫైనల్ రిజల్ట్ ఏమవుతుంది? బాడీలోని వాటర్ కంటెంట్ అంతా బయటికి వెళ్ళిపోయి మనం డిహైడ్రేట్ అవుతాం. డిహైడ్రేట్ అయిన తర్వాత యూరిన్ అనేది తగ్గుతుంది. యూరిన్ తగ్గినప్పుడు మళ్ళీ స్టోన్ ఫార్మేషన్ అనే ఛాన్స్ ఎక్కువ అవుతుంది. స్పెసిఫిక్గా బీర్కి వస్తే బీర్లో ప్యూరిన్స్ అనే కాంపోనెంట్ ఎక్కువ ఉంటుంది. ఇవి మన బాడీలోకి వెళ్ళాక ఆక్సలేట్స్ కింద మారి లాస్ట్కి ఆక్సలేట్ స్టోన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బీర్ కాకుండా వేరే ఆల్కహాల్లో ఏంటి అని అంటే, మనకు తాగినప్పుడు యూరిన్లో కాల్షియం అనేది ఎక్కువగా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో మోతాదుకు మించి యూరిన్లో కాల్షియం ఎక్కువ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే, అవి ఎక్సెస్ ఉండడం వల్ల వేరే కాంపోనెంట్స్తో, ఫాస్ఫేట్స్తో కానీ ఆక్సలేట్స్తో కానీ కలిసి స్టోన్స్గా ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఆల్కహాల్ ఏ ఫామ్లో అయినా సరే స్టోన్స్కి బెటర్ చేయదు. స్టోన్స్కి ఇంకా ఎక్కువ ఛాన్స్ అవుతుంది తప్ప స్టోన్స్ తగ్గవు. థ్యాంక్ యూ.